సింగిల్టన్ క్లాసెస్ ఇన్ జావా అంటే ఆ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ మాత్రం క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని మనం అన్ని ఆపరేషన్స్ చేస్తా ఉంటాం. సో, ఇక్కడ నేను ఒక సింగిల్టన్ క్లాస్ క్రియేట్ చేశా. ఈ సింగిల్టన్ క్లాస్‌కి స్టాటిక్ వేరియబుల్ ఇన్‌స్టాన్స్ అనేది ఒకటి క్రియేట్ చేశా. ఇది బై డిఫాల్ట్ నల్. సో, ఇంకా నేను ఒక ప్రైవేట్ కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేశా. ఈ ప్రైవేట్ కన్‌స్ట్రక్టర్ వల్ల న్యూ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వవు. ఇక్కడ ఇంకొక మెథడ్ చూస్తే స్టాటిక్ మెథడ్ గెట్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేశా. బై డిఫాల్ట్ మన ఇన్‌స్టాన్స్ ఆల్రెడీ నల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం న్యూ సింగిల్టన్ అనంగానే ఒక అడ్రస్ క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ డీబగ్ పాయింటర్ పెట్టాను. కింద యారో మార్క్ ప్రెస్ చేస్తే చూడండి నాకు ఆల్రెడీ ఒక 787 అనే అడ్రస్ వచ్చింది. ఈ అడ్రస్‌ని మీరు గమనించండి. త్రూఅవుట్ ద క్లాస్ ఈ అడ్రస్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఇన్‌స్టాన్స్ మొత్తంలో ఎక్కడ చేంజ్ అవ్వదు. సో, ఇక్కడ నేను ఇంకా డౌన్ యారో ప్రెస్ చేస్తే 27 ఆబ్జెక్ట్ 1 అడ్రస్ బార్ 797 ఉంది. పైకెళ్ళి చెక్ చేస్తుంది. ఇన్‌స్టాన్స్ నల్ కాదు. నల్ కాకపోతే ఏమవుతదంటే కిందకెళ్తది. ఇన్‌స్టాన్స్ వాల్యూ 787 ఉంది. ఈ 787ని ఇక్కడ సెకండ్‌ది కూడా ఆబ్జెక్ట్ 2 కూడా 787 అవుతాయి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసిన తర్వాత ఈ 2 చెక్ చేస్తే 797 ఈక్వల్ టు 797 అయితే ట్రూ అవుతుంది. సో, ట్రూ అనేవి ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి అవుట్‌పుట్ ట్రూ అనేది ప్రింట్ అయింది. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే లాగింగ్‌కి బాగా యూజ్ అవుతుంది. అండ్ డీబీ కనెక్షన్ ఇచ్చినప్పుడు కూడా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వకుండా సింగిల్ ఆబ్జెక్ట్‌ని రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.